దేవుని ప్రేమైన బిడ్డలందరికీ నా వందనాలండి. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 28వ తారీఖు అక్టోబర్ మాసం. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రభువా, నిత్యుండగు తండ్రివి, సమాధానాధిపతివైన దేవుడు నాయన, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన దేవాన్ని బంగారు పదములు కనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి నాయన, నీ కృపచేత మమ్మల్ని కాచి కాపాడు ప్రభువా, సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు అయ్యా. గత 2 రోజుల నుండి తండ్రి నాయన భయంకరమైన సైకిల్లో నన్ను ఎక్కడ చూసినా గలిబిలిగా ఉంది నాయన. నాయన తండ్రి, మరి కాకినాడ తీరంలో రాత్రి అంతా కూడా తండ్రి నాయన తీర ప్రాంతం నాయన, మరి కోనసీమ అటంతా కూడా ప్రభువా తండ్రి నాయన చెట్లు నాయన భయంకరంగా తండ్రి ఊగిపోయి తండ్రి, సముద్ర జలాలు తండ్రి అలలు పైకి వచ్చినాయి ప్రభువా. తండ్రి వర్షాలు నాయన తండ్రి నాయన ఎక్కడ చూసినా తండ్రి వర్షాలు వరదలు నాయన తండ్రి. అయినప్పటికీ కూడా నువ్వు కాచి కాపాడి నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఏ అపాయము ఎవరికీ కలగకుండా సహాయం చేయండి బాబు తండ్రి. ఈ జలముల వల్ల వచ్చే ప్రళయాలు తండ్రి నాయన, ఈ జల ప్రళయాలను ఆపు చేయమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా దుష్టుడు తండ్రి నాయన ప్రభావం చూపకుండా మీ ప్రభావంతో నింపి నడిపించమని వేడుకొనిచున్నాను అయ్యా. ఏపీలో నాయన మరి భయంకరమైనటువంటి ఈ గాలులు తండ్రి నాయన తండ్రి, మరి నాయన రేకులు ఎగిరిపోతున్నాయి అంటున్నారు బాబు తండ్రి. మరి భయంకరమైనదిగా ఉంది బాబు తండ్రి, సహాయం చేయండి. ఎవరికి వీటి వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సహాయం చేయమని వేడుకొనిచున్నాను అయ్యా. మరి అలాగే తండ్రి నాయన ఈ తుఫాను ఆయన త్వరగా ఆయన తీరం దాటి వెళ్ళిపోవడానికి, ప్రశాంతంగా ప్రజలందరూ తండ్రి నివాసయోగ్యంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను. నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీరు సృష్టించిన ఆయన, మీరు సృజించిన జనాంగం అందరినీ ప్రభా తండ్రి నన్ను మీరు కాపాడండి అయ్యా. అయ్యా ఎవరిని విడిచిపెట్టొద్దు బాబు, దావీదు కుమారుడా దాటిపోవద్దు నాయన, సహాయం చేయండి. నీ కృపతో నాయన నింపండి బాబు తండ్రి, సహాయం చేయమని వేడుకొనిచున్నాను అబ్బా తండ్రి. అని అడగటానికి తండ్రి మాకు మీరు యోగ్యత ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా. మరి అలాగే ప్రభా ఈ వర్షం అనే కాకుండా ప్రభా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా కూడా సహాయం చేయండి. రోడ్ల మీద ప్రయాణించేవారే కానీ తండ్రి, ఆకాశం మీద నేల మీద తండ్రి ఆయన నీటి మీద ప్రయాణించే వారికి కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సహాయం చేయండి. ప్రయాణాలు సాఫీగా జరగడానికి సహాయం చేయండి తండ్రి. నేను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి కాసం తండ్రి నాయన, మరి మేము పడకలకు వెళ్తుండగా మా పడకల చుట్టూ మీ దూతలను కావలుగా ఉంచి సుఖనిద్రను దయచేసి దివ్య దర్శనంతో నింపి ఉదయం లేచి మరలా మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యతలు దయచేమని వేడుకొనిచున్నాను తండ్రి గారు. నాయన చోరుల వల్ల కానీ ప్రభా తండ్రి నాయన ఎవరి వల్ల కూడా తండ్రి మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయం చేయమని వేడుకొనిచున్నాను. విష సర్పాల వల్ల కానీ బాబు, విష జంతువుల వల్ల కానీ ప్రభా తండ్రి ప్రజలకు నేను ఇబ్బందులు కలగకుండా సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నాయన నిద్రించుచుండగా తైనా తెల్లవారి మేము లేస్తున్నామంటే తండ్రి మీ కాపుదల, మీ కృప నాయన. మేము నిద్రించుచుండగా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు కానీ బాబు, మీ కాపుదల వల్ల మాత్రమే ఉదయం లేస్తామని నమ్ముచు నాయన ప్రభా నాయన. మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రాదులు తండ్రి నాయన, మాకు నాయన తెలిసిన వారు, మా నాయన ప్రార్థనా గ్రూపుల వారు అనేక మంది నాయన దైవజనులు ప్రభా ఎక్కడెక్కడో ఉన్నారయ్యా. నాయన కొండల్లో కోనల్లో పరిచర్య చేస్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి నాయన వెసులుబాటును దయచేయండి నాయన. నాయన ఇబ్బందులకు లేకుండా సహాయం చేయండి నాయన. కృప చూపించి కరుణతో నింపమని నేను ఈ ప్రార్థనకు రాసిన ప్రతిఫలం దయచేయమని, దీని ద్వారా వచ్చే ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకొని సహాయం చేయమని క్రీస్తు వారి పుణ్యనామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.